ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇంకా దీంతో మాటలేంటి మమ్మీ? వీళ్ళు వెళ్ళిపోమంటే ఇంకా ఇక్కడే పడుండడానికి మనకేం గది లేదా? పోదాం పద. అక్షిత, అక్షిత, ఏంటమ్మా ఇది? నా గురించి సొంత వాళ్ళని దూరం చేసుకుంటారా? సొంతం అనుకున్నాను కాబట్టే ఇంతకాలం భరించాను. కానీ అది నీ విషయంలో చేసిన దానికి మాత్రం నా రక్తం ఉడికిపోతోంది. నాకు అలాగే ఉంది. పద మమ్మీ. అక్షిత, నా మాట వినక్షిత. మాట్లాడుకో. తాతయ్య గారు, మీరైనా చెప్పండి తాతయ్య గారు. నా కోసమైతే గనక ఇంట్లో నుంచి వాళ్ళని వెళ్ళిపోమంటే నేను మళ్ళీ మీ ఇంటికి రాను, మీకెవరికి కనపడను. మీ అందరికీ దండం పెడతాను. దయచేసి నా గురించి గొడవలొద్దు. సార్, నా వల్ల కుటుంబం విడిపోవడం నాకు ఇష్టం లేదు సార్. ప్లీజ్ సార్, మీరైనా చెప్పండి సార్. సార్, అమ్మా, అమ్మా, నువ్వైనా చెప్పమ్మా. అమ్మా ప్లీజ్ అమ్మా. అక్షిత నా లైఫ్ ని స్పాయిల్ చేసిందన్న కోపంతో నేను తనని పట్టించాను, కానీ నిజానికి తన మీద నాకే కోపం లేదమ్మా. ప్లీజ్ అమ్మా, ఆయన కేసు నేనే వాపస్ తీసుకున్నాను కదమ్మా. ఇంకా ఏంటమ్మా, ఈ ఒక్కసారికి తనని క్షమించమ్మా. ప్లీజ్ అమ్మా. అమ్మా 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 ప్లీజ్ అమ్మా. అమ్మా చూడు, తాను కేసు వాపస్ తీసుకుంది కాబట్టే నువ్వు బయటకొచ్చావు. ఇప్పుడు మళ్ళీ తనే రిక్వెస్ట్ చేస్తోంది కాబట్టి నువ్వు ఇక్కడ ఉండబోతున్నావు. కానీ ఒక్క మాట, నువ్వు ఈ ఇంట్లో ఉండాలి అంటే పల్లవికి క్షమాపణ చెప్పే లోపలికి వెళ్ళాలి. లేదంటే నువ్వు మీ అమ్మ ఏ నిర్ణయం తీసుకున్నా నాకిష్టమే. నేను దీనికి క్షమాపణ చెప్పాలా? సమస్య లేదు. పద మమ్మీ. సారీ చెప్పు. చెప్తుంది కదా క్షమాపణ చెప్పమని. చెప్పు. సారీ. ప్రతిసారి నా బిడ్డని అవమానించడం, దాని మనసు గాయపడేలా చేయటం, దాన్ని కొట్టడం, ఇవన్నీ చేస్తున్నావు కదా. అందుకే ఆ దేవుడు నీ బిడ్డని నీకు దగ్గర కానివ్వకుండా చేశాడు.
కోపమే నిన్ను వెంటాడుతుంది. అది మాత్రం గుర్తుంచుకో. ఛే! ఆ! బేబీ చెయ్యి చెయ్యి అంత చేతకాని దాని అయిపోయావా మమ్మీ నువ్వు? ఆ? నాతో దానికి సారీ చెప్పిస్తావా? ఛే! అయ్యో అది కాదు బేబీ. నువ్వు మాట్లాడుకు మమ్మీ, మాట్లాడుకో. వాళ్ళు బిచ్చం పడేస్తే మనం పడుండాలా? బయటికి వెళ్ళి మనం కేసేస్తే మన రోడ్డున పడేది మనమే బేబీ. వాట్? అవును బేబీ, నువ్వనుకున్నట్టు ఈ ఆస్తి మీ తాతగారి పేరు మీద లేదే. వారసురాలివి కాబట్టి నీకు రావటానికి ఆస్తి మొత్తం ఆ గుండమ్మ పేరు మీద ఉంది. అందుకే నేను తగ్గింది, నిన్ను తగ్గమంది. నీ కారణాలు నీకున్నాయి మమ్మీ, కానీ నాకు జరిగిన అవమాన పరిస్థితి ఏంటి? ఆ పల్లవి నన్ను పోలీస్ స్టేషన్ దాకా ఈడ్చింది. నేను ప్రేమించిన చరణ్ ముందు నేను తల దించుకునేలా చేసింది. ఇంట్లో వాళ్ళు కూడా నన్ను బయటకు పొమ్మనేలా చేసింది. ఎన్ని అవమానాలు భరిస్తూ ఉండడం కంటే చావడం బెటర్ మమ్మీ, చావడమే బెటర్. బేబీ, నీకు అవమానం జరిగితే ఒకటి, నాకు అవమానం జరిగితే ఒకటినా? చచ్చి ఏం సాధిస్తావే? ఆ? ఏదైనా బ్రతికి సాధించాలి. ఏ పల్లవి ద్వారా అయితే నువ్వింత అవమానాన్ని, ఇంత పెయిన్ని అనుభవిస్తున్నావో, ఏ పల్లవిని చూసి ఆ గుండమ్మ ఆదిలో మురిసిపోతున్నారో, ఏ పల్లవి కోసం సొంత మనవరాలివి నిన్ను కూడా బయటికి పొమ్మని ఆ కామాక్షి చెప్పిందో, అదే పల్లవిని ఇప్పుడు మెచ్చుకున్న వాళ్ళందరూ చీకొట్టి ఇంట్లో నుంచి గెంటేసేలా చేయాలి. అది అసలైన గెలుపు. దాని గురించి ఆలోచించు బేబీ. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.